నమస్కారం. చాలా ఏళ్ళగా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బైపాస్ లేక టౌన్లోనే వెహికల్స్ అన్ని తిరుగుతూ చాలా యాక్సిడెంట్స్ జరగడం కూడా జరిగింది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నివేదికలు పంపించిన తర్వాత మోడీ గారు కూడా దాన్ని ఆమోదించి మనకి నేషనల్ హైవే బైపాస్ రోడ్డు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా అక్కడ ఆమోదించిన తర్వాత కూడా మనకు సంబంధించిన ఒక అధికారి, నేషనల్ హైవేకి సంబంధించిన ఒక అధికారి ఆంధ్ర ఉండేవాడు. ఆయన అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. గిరిధర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారి పూర్తి స్థాయిలో మనకి సహకారం ఇచ్చి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన లేకపోతే ఇంకా డిలే అయ్యే పరిస్థితి వస్తూ ఉందేమో. మనం కూడా మన మూర్తిని పంపించి ఉన్నటువంటి గిరిధర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, సార్ ఏదే విధంగానైనా మీకు సహకరించాలా, ఎందుకంటే మీరు ఆంధ్ర వాళ్ళు కాబట్టి మీరు ఎంతో సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన కూడా సహకరించడం జరిగింది. దాదాపుగా 2-3 సార్లు పైనే మన మూర్తి గారిని పంపించి ఫైల్ ఎక్కడుందో కదిలించి ఢిల్లీ లెవెల్లో ఆ ఫైల్ కూడా గిరిధర్ గారి టేబుల్ మీద వచ్చేట్టు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసి డబ్బు కూడా రిలీజ్ చేసే పరిస్థితి చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఏమన్నా కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి లేదు. ఆయన చేసిన సహకారం చాలా ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఎవరు కూడా ముందుకు రాలే. దాదాపు 3 సార్లు టెండర్లు పిలిచినా కూడా ఎవరు రాకపోతే మన మూర్తి గారే ఒక కాంట్రాక్ట్ వెతుక్కొని చంద్రశేఖర్ గారు ఆయన నదువు పిలుచుకొచ్చి మాట్లాడి ఏదున్నా కూడా ధైర్యంగా పనిచేయండి, ఏది ఆశించే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా ధైర్యంగా టెండర్ వేసి ఆ టెండర్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయనే అధిగమించినారని చెప్పి. ఎందుకంటే అధికారులు సహకరించారు, ఇక్కడ రైతులు సహకరించారు,